మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర కథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సంక్రాంతికి వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 3 సార్లు 100 కోట్ల రూపాయల షేర్ని కొల్లగొట్టి నేటి తరం స్టార్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. అభిమానులకు మరోసారి వింటేజ్ మెగాస్టార్ మాస్ పవర్ ఏంటో చూపించబోతున్నాడు. ఆ మెగాస్టార్ బాక్సాఫీస్ రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయో రుచి చూపించాడు. అలాగే రీ ఎంట్రీ తర్వాత అంతకు ముందు ఎన్నడూ మెగా అభిమానులు చూడని ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఇచ్చాడు. అవే ఆచార్య, బోలా శంకర్. ఈ 2 సినిమాలకు కనీసం ఓపెనింగ్ వసూళ్లు కూడా సరైన స్థాయిలో లేవు. బోలా శంకర్ చిత్రానికి అయితే ఖైదీ నెంబర్ 150కి మొదటి రోజు వచ్చిన వసూళ్ల కలెక్షన్స్ కూడా రాలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ చిత్రం 2 దశాబ్దాల క్రితం వచ్చిన చిరంజీవి అట్టర్ ఫ్లాప్ మూవీ మృగరాజును కూడా దాటలేకపోయింది. అలాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న విశ్వంబర. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇవ్వి క్రియేషన్స్ బ్యానర్పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోదరుడు ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పైన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే విశ్వంబర గ్లిమ్స్ వీడియోని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి ఆంజనేయ స్వామి వరప్రసాదంగా భూలోకంలో జన్మిస్తాడట. అలాగే ఈ సినిమాలో చిరంజీవికి ఆంజనేయ స్వామికి ఎన్నో సన్నివేశాలు కూడా ఉంటాయట. వాటిని చూస్తే అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దేవుడి నేపథ్యంలో వస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ని ఊపేస్తున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి, అదేవిధంగా తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రం లాంటివి ఎలాంటి బ్లాక్ బస్టర్స్గా నిలిచాయో ఇప్పటికే చూస్తున్నాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది